మిత్రులారా, ఉచితంగా సంగీతం ఫ్రీ మ్యూజిక్ అనే మన ఈ కార్యక్రమంలో స్వరావళిని అభ్యసిస్తున్నాం. ఈ స్వరావళిలో భాగంగా సరళీస్వరములు, సరళమైన స్వరములు అంటే చాలా సులభంగా ఉండేటువంటి స్వరాలని సరళి స్వరాలు మొట్టమొదట. దాని తర్వాత ఇంకో రకమైన వరుసలు, దాని తర్వాత ఇంకో వరుసలు, ఇవన్నీ వస్తాయి. అందులో మొట్టమొదటి పాఠాల్లోనే ఉన్నాం మనం. ఇందులో భాగంగా 15 సరళి స్వరాలని మనం కొంతవరకు నేర్చుకున్నాం. కొంతవరకు నేను ఎందుకంటున్నామంటే మొన్నటి క్లాసులో మనం మొన్నటి పాఠంలో మనం 15వ స్వరాన్ని కొంతవరకు నేర్చుకున్నాం. మళ్ళీ తాళంతో వాటితో కూడా అంతగా నేర్పలేదు. ఆ రోజున ఓన్లీ వర్డ్స్ లాగా చెప్పి, తర్వాత ట్యూన్లో చెప్పి, తర్వాత తాళంలో చెప్పలేదు. తర్వాత మళ్ళీ మొత్తం మొదటి నుంచి చివరి వరకు 15వ స్వరం వరకు కూడా ఒక చాప్టర్ కంప్లీట్ అయ్యాక మొత్తం అన్నీ కూడా మనం తాళంతో పాడాలి. పాడితే మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా మనం ఈ వీడియో చూసుకుంటూ కూడా నేర్చుకునే వాళ్ళకి కాస్త సౌలభ్యంగా ఉంటుందని ముందు ప్లేలిస్ట్ పెట్టాను. అంటే ఏ భాగానికి ఆ భాగంగా, అంటే ఫ్రీ మ్యూజిక్ అనేవన్నీ కూడా ఒక లిస్టులో ఉంటాయి. అలాగే భజన్స్ నేర్చుకునే వాళ్ళకి భజన్స్ అన్నీ ఒక, అలాగే దేశభక్తి గీతాలు కావాలంటే దేశభక్తి గీతాలన్నీ ఒక వెర్షన్లో ఉంటాయి. అలాగే భగవద్గీత, అలాగే స్పిరిచువల్ స్పీచెస్, ఫిలాసఫికల్ స్పీచెస్, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అవన్నీ ఒక భాగంలో ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, హరిదాసులకు కానివ్వండి, కథలు చాలా అవసరం అవుతాయి. ఉపాఖ్యానాలు, చిన్న చిన్న పిట్ట కథలు, నీతి కథలు, మోరల్ స్టోరీస్, అవన్నీ ఒక భాగాలు. తర్వాత ఉపన్యాసాలు, సంగీత ఉపన్యాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నో భాగాలుగా దాన్ని విభజించుకొని ఆ ప్లేలిస్ట్ ప్రకారం పోతున్నాం. సో వీ హ్యావ్ టు గో త్రూ అకార్డింగ్ టు ప్లేలిస్ట్. దాని ప్రకారం మనం చూసుకుంటుంటే ఎవరికి ఏది కావాలంటే దాని ప్రకారంగా మనం చూసుకోవచ్చు అనేది అన్నమాట. అందుకోసం ఈ రోజున మనం పాఠాల ప్రకారం చూసుకుంటే ఎన్నైనాయంటే 18 లెసన్స్ అయినాయి. 18 కానీ స్వరాలు 15 అయినాయి లెసన్స్. ఎందుకంటే మళ్ళీ మీకు అది పునరావృతం చేయాలి కాబట్టి, పునశ్చరణ చేయాలి కదా. చేస్తూ మళ్ళా నేర్పించాలి. ఒకసారి టగా నెట్టుకుంటూ పోయేది కాదు. సంగీతం అనేది చాలా స్లో అండ్ స్టడీ, నిదానంగానే నేర్చుకోవాలి. కంగారు పడితే రాదు. కొంతమంది ఏం చేస్తారు, మా సంగీతం క్లాసుల్లో కూడా ఇవాళ చేరుతారు, 2వ రోజో 3వ రోజో, సార్ మా అమ్మాయి ఎలా ఉందండి, ఎప్పుడు ప్రోగ్రామ్ ఇప్పిస్తారండి, ఎన్ని రోజుల్లో వస్తుందండి, ఎన్ని రోజుల్లో అవుతుందండి అని అమాయకంగా ప్రశ్నిస్తుంటారు. ఈ విధంగా మీరు ప్రశ్నించినా కానీ, కంగారు పెట్టినా కానీ, కంగారు పడినా కానీ, ఎవరన్నా నేర్పుతా అన్నా కానీ అది అయ్యే పనేం కాదు. ఊరికే మన అమాయకత్వం బయటపడుతుంది, అంతకన్నా ఏం లేదు. సో అంత త్వరగా వచ్చేదేం కాదు. నేనే ఈ మహాసముద్రాన్ని 42 సంవత్సరాల నుంచి ఈత్తున్నాను. 1982లో జాయిన్ అయ్యాను మ్యూజిక్ కాలేజీలో మ్యూజిక్ నేర్చుకోవడానికి. ఇప్పటికి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే సరైన ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతర విద్యార్థి, ఎప్పుడు స్టడీ చేస్తూనే ఉండాలి. అది అప్పుడే ఇక్కడ ధారణ ఈ మస్తిష్కంలో, ఈ కంప్యూటర్లో ఫీడ్ చేయబడుతుంది. అందుకోసం ఏంటంటే ఏదో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకి ఈ రకమైన వాసనలు, ఈ రకమైన సంస్కారాలు ఇచ్చినందుకు, మీరందరూ నా యొక్క వీడియో చూస్తున్నందుకు నేను కూడా ధన్యుని, మీరు కూడా ధన్యులు. ఎందుకంటే ఇవన్నీ దైవీ కళలు అంటారు, దైవీ విద్యలు అంటారు. సామవేదం నుంచి పుట్టిందంటారు ఈ సంగీతాన్ని, గాంధర్వం అని అంటారు, ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి. అందుకోసం ఏంటంటే ఈనాడు మన కార్యక్రమంలో 15వ స్వరం ఇంకొకసారి చెప్తాను, చెప్పాక మనం ప్రాక్టీస్ చేసుకుందాం. ఈ విధంగా నేర్చుకోగలిగే వాళ్ళు నేర్చుకోండి. ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఇంకా తర్వాత ఫర్దర్ స్టడీ చేసుకోవాలనుకునే వాళ్ళు, గురుముఖంగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇలా కూడా నేర్పుతున్నాం, వీడియోలో పెడుతున్నాం. వీడియోలో నేర్చుకోగలిగిన వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇంకా ఎందుకంటే సంగీత వ్యాప్తి, మన యొక్క కళల్ని, మన యొక్క సంస్కారాలని, మన యొక్క జ్ఞానాన్ని, భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని మనం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయకపోతే కొన్నాళ్ళ తర్వాత సంగీతం అంటే కూడా ఒక జోక్లాగా అయిపోవచ్చు. అందుకోసం అన్నమాట. అందుకోసం నా ప్రయత్నంగా నాకు త్యాగరాజ స్వామిని ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే ఆయనకి ఎన్నో వేల మంది శిష్యులు ఉన్నారు. అంతమంది శిష్యులు ఉన్నారు కాబట్టి త్యాగరాజ స్వామి తెలిసినంతగా మిగిలిన వాళ్ళు తెలియదు ప్రపంచానికి. ఒక ముత్తుస్వామి దీక్షితులు కానీ, శ్యామశాస్త్రి కానీ, వాళ్ళకి 100-200 మించి శిష్యులు లేరు. ఈయనకి అలా కాదు, ఎంతోమంది శిష్యుల్ని ఆయన సమకూర్చుకున్నారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఎన్నో అపూర్వమైన రాగాలను ఆయన వాడారు. అలాంటి మహానుభావుడు మన తెలుగువాడు కావటం, మన తెలుగు రాష్ట్రంలో జన్మించటం
మనకి ఎంతో గర్వకారణం. కానీ దురదృష్టవశాత్తు మనకు తెలియదు త్యాగరాజు అంటే ఎవరు సార్ అంటారు. కానీ తమిళనాడులో త్యాగరాజస్వామికి దేవాలయం తిరువయ్యూరులో త్యాగరాజ పంచరత్నాలు త్యాగరాజోత్సవాలు చేస్తారు. అక్కడ ఆరాధనోత్సవాలు చేస్తారు. మనకన్నా ఎంతో భక్తిగా చేస్తారు. అన్ని ప్రపంచంలో నలుమూల నుండి మహాపండితులు అక్కడికి వచ్చేసి వారి యొక్క షర్ట్లు కూడా తీసేసి బొట్లు పెట్టుకొని లైన్గా కూర్చొని మనకి కనపడుతుంటుంది ఆ సంగీతోత్సవాలు. జన్మలో ఒక్కసారి మనకు అవకాశం ఉంటే వెళ్ళి చూడటం కూడా చాలా అదృష్టంగా భావించుకోవచ్చు. సరే, కాలయాపన చేయను నేను. ఇప్పుడు 15వ స్వరాన్ని ఒకసారి చెప్తాను. సరిగమ పాపమ. మన ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ముందు రాసుకోండి, నా వీడియో విని రాసుకోండి. సరిగమ పాపమ దద పా మమ పా. మళ్ళీ చూడండి. సరిగమ పాపమ దద పా మమ పా దని సా. 5 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సానీదాప సానీదాప మగరి. ఓకేనా? అది ఒకసారి పాడదాం. ముందు సాపాసా గానం చేద్దాం. సా పా సా పా సా. మొట్టమొదటి నిదానంగా పాడదాం ఫస్ట్ కాలం. కొంచెం ఫాస్ట్గా పాడితే ద్వితీయ కాలం, ఇంకా ఫాస్ట్గా పాడితే తృతీయ కాలం. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. సరే గా మా పా పా మా ద ద పా మా మా పా ద ని సా సా ని ద ప సా ని ద ప మ గ రి సా. ఇది మొన్న చెప్పాను నేను, అందుకోసం కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాను. మొన్న రాయించాను, తర్వాత వర్డ్స్ లాగా చెప్పాను, మళ్ళీ ట్యూన్లో కూడా చెప్పాను. కాబట్టి కొంచెం ధైర్యంగా ముందుకెళ్తాను. ఇప్పుడు సెకండ్ కాలం. సరే గ మ ప ప మ ద ధ ప మ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప మ గ రి స. ఇప్పుడు ఏ కాలం పాడాలి? థర్డ్ కాలం. సరి గ మ ప ప మ ద ద ప మ మ ప ద ని స సా ని ద ప సా ని ద ప మ గ రి స. ఇంకోసారి పాడుతాను థర్డ్ కాలం. సరి గ మ ప ప మ ద ద ప మ మ ప ద ద ప అనకూడదు, ఫాస్ట్ కాబట్టి ద ద ప మ మ ప ద ని స సా ని ద ప సా ని ద ప మ గ రి స. అయ్యా గురువుగారు, ఇందా ఫస్ట్ కాలం అంటున్నారు, సెకండ్ కాలం అంటున్నారు, థర్డ్ కాలం అంటున్నారు, 15వ స్వరం అంటున్నారు, నాకు ఏమీ అర్థం కాలేదు అన్నారు అనుకోండి. అంటే ఫస్ట్ కాలం అంటే ఏంటి సార్? సెకండ్ కాలం అంటే ఏంటి సార్? థర్డ్ కాలం అంటే ఏంటి సార్? ఫస్ట్ కాలం అంటే ఒక యాంగిల్లో చూస్తే ఫస్ట్ కాలం అంటే చాలా స్లోగా పాడుతున్నాం. మనం ఏదైతే ఫస్ట్ కాలం ఒక రిథంలో తీసుకున్నాము, ఒక టెంపోలో తీసుకున్నాము, అదే ఫస్ట్ కాలం. మొట్టమొదటి ఏది తీసుకుంటాం అదే స్పీడ్. వీ హ్యావ్ టు మెయింటైన్ ఈక్వల్ ఇంటర్వల్స్ బిట్వీన్ సా అండ్ రి, రి అండ్ గా, గా అండ్ మా. సమమైనటువంటి ఆ కాల ప్రమాణాన్ని పాటించాలి. మధ్యలో గ్యాప్స్ సా రి గా మా మధ్యలో సమంగా ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండాలి. అది మొదటి కాలం. దానికన్నా ఫాస్ట్గా పాడాలి, డబల్ ఫాస్ట్. సా రే గా మా ఫస్ట్ కాలం. డబల్ ఫాస్ట్ అంటే స రే గా మా. అది అంటే 1:2 రేషియోలో. దీనికి కరెక్ట్గా డబల్గా ఆ ఫాస్ట్లో పాడాలి. అది సెకండ్ కాలం. ఆ సెకండ్ కాలానికి మళ్ళీ డబుల్ ఫాస్ట్. సరి గమ సరి గమ ఫస్ట్ కాలం, సరి గమ సెకండ్ కాలం, సరి గమ థర్డ్ కాలం. ఈ విధంగా స్లో, మీడియం టు ఫాస్ట్. ఇది 3 కాలమ్స్. తర్వాత 4th కాలం, 5th కాలం, 6th కాలం కూడా ఉంటాయి.
వాడిని షట్కాలములు అంటారు. అవి మనం నేర్చుకునే విద్యార్థులకు కాదు, తర్వాత మనం పెద్ద పండితులయ్యాక చాలా గమకాలతో కానీ ఎక్కువ ఫాస్ట్గా పాడొచ్చు, ఎక్కువ స్లోగా పాడొచ్చు. ఆ కాలాల తర్వాత ఆ సందర్భానుసారంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఆ విధంగా స్లో, ఫాస్ట్, టూ ఫాస్ట్ అనేది చెప్పాం కదా. తాళం దగ్గరికి వచ్చేప్పటికి మొదటి కాలంలో ఒక క్రియకు ఒక దెబ్బ కనకూడదు. క్రియలు ఇది ఒక క్రియ, ఇది ఒక క్రియ, ఇది ఒక క్రియ. క్రియ అంటే పని చేయడం. ఆది తాళంలో 8 క్రియలు ఉన్నాయి. 1, 2, 3, 4. ఈ 4 క్రియలు లఘువు. 5, 6 ధృతము. 7, 8 ధృతము. ఒక లఘువు 2 ధృతాలు ఉన్నాయి. లఘువుకి 4 అక్షరాలు, ధృతాలకి 2, 2 4 అక్షరాలు, మొత్తం 8 అక్షరాలు. ఒక క్రియకి ఒక అక్షరం పాడితే ఫస్ట్ కాలం, ఒక క్రియకి 2 అక్షరాలు పాడితే సెకండ్ కాలం, ఒక క్రియకి 4 అక్షరాలు పాడితే థర్డ్ కాలం. అది చూపిస్తాను చూడండి. 15th వన్ చూపిస్తున్నాను. ఈ 15th వన్ అయ్యాక మొత్తం 15 స్వరాలు పాడదాం. సరే గా మా పా పా మా, ఓకేనా? ద ద ప మా మా పా ద ని సా సా ని ద ప సా ని ద ప మా గ రే సా. ఇది ఫస్ట్ కాలం. సెకండ్ కాలం 2 లెటర్స్. సరే ఏ స్వరం వాడుతున్నాం? 15th వన్, జాగ్రత్త. సరే గ మ పా ప మ ద ధ ప మ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప మ గ రి స. లాస్ట్లో ఇలా రావాలి. ఇలా వస్తేనే ఆది తాళం కరెక్ట్. ఇక్కడికో సాగితే అది రాంగ్ అని తెలుసుకోండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ పాడండి. సెకండ్ కాలం ఇంకోసారి చెప్తున్నాను. సరి గ మ ప ప మ ద ధ ప మ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప మ గ రి స. సెకండ్ కాలం అయిపోయింది. ఏ స్వరం? 15th స్వరం. ఏ రాగం? మాయా మాళవ గౌళ రాగం. తాళం ఆది తాళం. 8 క్రియలు ఉంటాయి దీనికి. లఘువు, ధృతము, ధృతము. లఘువుకి 4 అక్షరాలు, ధృతానికి 2 అక్షరాలు, ఇంకో ధృతానికి 2 అక్షరాలు, మొత్తం 8. ఒకసారి 8 అక్షరాలు కంప్లీట్ అయితే ఒక ఆవృతం కంప్లీట్ అయింది. 8 క్రియలు కంప్లీట్ అయితే ఒక ఆవృతం కంప్లీట్ అయింది. ఫస్ట్ కాలంలో ఒక ఆవృతానికి 8 అక్షరాలు వస్తాయి. ఒక క్రియలో ఒక అక్షరం చొప్పున. రెండవ కాలంలో ఒక క్రియకి 2 అక్షరాలు చొప్పున ఒక ఆవృతానికి 16 అక్షరాలు వస్తాయి. మూడవ కాలంలో ఒక ఆవృతానికి 32 అక్షరాలు వస్తాయి. ఈ విధంగా గుర్తుంచుకోవాలి ఫస్ట్ సెకండ్ కాలమ్స్ అనేటువంటి. ఎగ్జామ్లో కూడా అడుగుతుంటారు ఫస్ట్ కాలం అంటే ఏంటి, సెకండ్ కాలం అంటే ఏంటి, థర్డ్ కాలం అంటే ఏంటి. ఇది మామూలుగా సరళీశ్వరాల్లో. అదే వర్ణాల్లోకి వచ్చేటప్పటికి ఒక్క క్రియకి ఫస్ట్ కాలంలో 4 అక్షరాలు వస్తాయి. ఆ విధంగా ఉంటుంది అది. సో అవి వచ్చినప్పుడు చెబుదాం. ఇప్పుడు మొత్తం థర్డ్ కాలం ఇస్తున్నాను చూడండి. 4 లెటర్స్. సరిగమ 4 లెటర్సే కదా. సరిగమ పాపమ దదప దదప అంటానికి లేదు. దదప థర్డ్ కాలంలో పాడుతున్నాం మనం, అది గుర్తుంచుకోండి. సరిగమ పాపమ దదప మమ ప దని సాని దప సాని దప మగరి స. లాస్ట్కి ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు కలిపి పాడుతున్నాను చూడండి. సరిగమ పాపమ దదప మమ ప దని సాని దప సాని దప మగరి స. అర్థమైందని అనుకుంటున్నాను. అనుకుంటే ఉపయోగం లేదు, మనం ప్రాక్టీస్ చేస్తేనే ఉపయోగం. ప్రాక్టీస్ చేసి మనకి స్వానుభవంలో మనకి రావాలి. త్యాగరాజ స్వామి అంటాడు, చాలా స్వానుభవ వేద్యమే. మనకు అనుభవిస్తే మనకి తెలియాలి. అది ఒకడున్నాడు, ఒక మూర్ఖుడు, ఎప్పుడూ ఒక లడ్డు తినలేదు, స్వీట్ అంటే తెలియదు అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను లడ్డు తీసుకొచ్చారా, ఈ లడ్డురా ఇది చాలా బాగుంటుందిరా, తిరుపతి లడ్డు ఇది, నోట్లో పెట్టుకుంటే ఎంత రుచిగా ఉంటుందో. లడ్డు అంటే ఏంటి? రుచిగా అంటే చాలా తీయగా ఉంటుంది. తీపి అంటే ఏంటి సార్? వాడికి ఏం చెబుతాం? ఆ తీపిని, ఆ మధురాన్ని ఆస్వాదించి అనుభవిస్తేనే అది తీపి అనే ఒక రుచికి వాడికి అర్థమవుతుంది. అది మనసుకి తెలుస్తుంది. ఇది కూడా అంతే, భగవత్ తత్వం కూడా అంతే, మనస్సుకి మాత్రమే తెలిసేది. అది
అర్థమైందా? బయటికి మనకు కనిపించేది ఏం కాదు, బయటికి చెప్పుకుంటానికి దానికి వర్డ్స్ అనేది ఉండవు. అవాంగ్ మానస గోచరుడు, వాక్కుతో దాన్ని వర్ణించలేం, మనసుతో దాన్ని వర్ణించలేం, మనము స్వీయ అనుభవం అంతే. అలాగే సంగీతం కూడా అలాంటిది, ఎందుకంటే ఇది కూడా భగవత్ విద్య కాబట్టి, దైవీ విద్య కాబట్టి. అందుకోసం ఏంటంటే 15వ స్వరాన్ని మళ్ళీ ఒకసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ కాలం చెప్తాను. సరే గమ ప ఫస్ట్ కాలం. సరే గమ పాపమ దధ పమ దని సాని దప సాని దప మగరి సెకండ్ కాలం. ఇప్పుడు థర్డ్ కాలం. సరి గమ పాపమ దధప మమ పదని సాని దప మగరి స. ఇప్పుడు మొత్తం 11, 12, 13, 14, 15 స్వరాసు థర్డ్ కాలంలో పాడుతున్నాను. ముందు 11th స్వరం మనకి సరిగమ పా గమ పాప, అది ఫస్ట్ థర్డ్ కాలం, అన్ని థర్డ్ కాలంలోనే పాడుతున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మొత్తం మొదటి స్వరం నుంచి చివరి స్వరం వరకు తాళంతా 3 కాలాలు వేసి చూపిస్తాను మీకు. అప్పటితో ఇది కంప్లీట్ అవుతుంది. ఈ సరళి స్వరాలు అనేటువంటి పాఠాలు కంప్లీట్ అవుతాయి. అప్పుడు నుంచి జంట స్వరాల్లోకి వెళ్తాం. ఎవరైతే దీన్ని కంటిన్యూగా వీక్షిస్తూ అభ్యాసం చేస్తూ ఉంటారో తప్పనిసరిగా వారికి సంగీతాభివృద్ధి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా చూడండి, వీక్షించండి. ఒకసారి వినేసి ఫార్వర్డ్ చేసి స్కిప్ చేసేయడం కాదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకోసం ఎవరికి నిజంగా ఇంతకుముందు నేర్చుకోలేకపోయామో, అయ్యో నేర్చుకుంటే బాగుండు, విషయం ఏంటో తెలుసుకోవాలి, సంగీతంలో ఉన్న లోతుపాతలు ఏంటో తెలుసుకోవాలి, ఎంతో విషయం ఉంది, ఊరికి ఏదో సరిగమలే నా సార్ సంగీతం అంటే కాదు, మహాసముద్రం అది. అందుకోసం ఏంటంటే నాకు చేతనంత వరకు, నాకు వచ్చినంత వరకు చెప్పడానికి, సులభమైన మాటల్లో చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాను, నాకు వచ్చిన తెలుగులో. ఓకేనా? చూడండి, ఫస్ట్ 11th వన్ చెప్తున్నాను. సరే గమ పాగమ, అది ఫస్ట్ కాలం. సరే గమ పాగమ పా 4 + 4 రావాలి అది. ఇప్పుడు థర్డ్ కాలం. సరి గమ ప గమ పా గమ పద పా 2 లాంగ్ లెటర్స్ పా అంటే ఒక్క పాలో 2 లాంగ్ లెటర్స్, ఇంకో పాలో 2, మొత్తం 8 లెటర్స్ అవి. పా గమ పద నిద పమ గమ ప గమ గరి స. మళ్ళీ ఇంకోసారి పాడుతాం థర్డ్ కాలం, వరుసగా అన్ని థర్డ్ కాలంలో పాడేస్తాం. సరి గమ ప గమ పా గమ పద నిద పమ గమ ప గమ గరి స. నౌ 12th వన్. సా నీద 4 లెటర్స్. సా నీద 3 కదా సార్? కాదు, సా ఆ నీద 4 లెటర్స్. సా నీద నీద పద పమ పాప గమ పద నిద పమ గమ ప గమ గరి స. 13th వన్. స నీద నీద పద ద పమ పాప గమ పద నిద పమ గమ ప గమ గరి స. 14th వన్. సరి గరి గ గమ పమ ప ద పద మ పద ప ద నిద ప మ పద ప మ గరి స. ఇది ఇంకోసారి పాడతాను చూడండి, కొంచెం కష్టం. సరి గరి గ గమ ఇక్కడ రావాలి. పమ ప ద ప, ఈ 2 పమ ప ద పద. సరి గరి గ గమ పమ ప ద పద మ పద ప ద నిద ప మ పద ప మ గరి స. నౌ 15th వన్. సరి గమ ప పమ ద ద ప మమ ప ద ని స సా ని ద ప మ గరి స. ఈ విధంగా అందరూ అభ్యాసం చేయండి. ఇవన్నీ ప్లెయిన్ నోట్స్ లాగానే చెప్పాను, ఎందుకంటే ఆ నోట్స్, ఆ స్వరాలు గాత్రంలో ఆ స్వరస్థానాలు తెలియాలి. ఊరికే గమకం చెప్పేసినా కానీ మీకు అర్థం కాదు. స్వరాల సీట్లో కూడా గమకం అయితే ప్రతి స్వరాన్ని ఊపేస్తూ ఉంటారు. ఇది తెలిసాక, ఓకే ఇది గా ప్లేసు, ఇది మా ప్లేస్ అని తెలిసాక తర్వాత గమకాలు కూడా చెప్తాను. గమకాలని ఉంటాయి అన్నమాట. ప్రతి స్వరానికి స్వరస్య కంపో గమక, స్వరాన్ని ఊగినట్లుగా స్వింగింగ్ లాగా చేస్తే అది మన కర్ణాటక సంగీతంలో, హిందుస్థానీ సంగీతంలో చాలా అందులో కర్ణాటక సంగీతం ఎస్పెషల్లీ ఆ గమకాలు 15 రకాల గమకాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా జారు గమకాలను ఎక్కువగా హిందుస్థానీ సాంప్రదాయంలో వాడుతుంటారు. ఇవన్నీ తర్వాత మనం ఉత్తరించుకుందాం. చాలా సంతోషం మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు, నాకు తమ యొక్క అభిప్రాయం తెలుపుతున్నందుకు, డౌట్స్ అడుగుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉంటాను మరి. మీ ఎప్పటికీ మీ మిత్రుడు, మీ శ్రేయోభిలాషి
సంగీతం శ్రీనివాస్.